వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీలోకి 200 మందికి పైగా వైసీపీ నాయకులు చేరికలు. ముఖ్యమంత్రి తన మొండి వైఖరి వీడి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. సిఐటియు డిమాండ్. ఘనంగా క్రిస్మస్ వేడుకలు. కాంగ్రెస్ పార్టీ కోసం ఏపీ రాజకీయాల్లో కూడా వైఎస్ షర్మిల అడుగు పెడతారని పెద్ద ఎత్తున చర్చ. తణుకు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీలోకి 200 మందికి పైగా చేరికలు. ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆయన నివాసం నుండి భారీ ర్యాలీగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి వెళ్లి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ నాయకులు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఈ రోజు అన్ని వర్గాల వారు కూడా ఈ ప్రభుత్వం యొక్క రాక్షస పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ఈ రోజు ప్రజలందరినీ అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. అదేవిధంగా ఈరోజు తణుకు నియోజకవర్గంలో అనేక మంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకం పట్ల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎంతో అవసరమని కనుక నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావటం చాలా సంతోషం. వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నామని అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఆ రోజు ప్రజలందరికీ కూడా ఎన్నో హామీలు ఇచ్చి దాదాపు 151 సీట్లలో గెలిచి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక దిక్సూచిగా ఆయన నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశలను అడియాసలు చేసి అన్ని విధాలుగానూ కూడా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి. ఈరోజు ఏ వర్గము కూడా అన్ని వర్గాల వారు కూడా ఈ ప్రభుత్వం యొక్క రాక్షస పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ఈరోజు ప్రజలందరినీ కూడా అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. అదేవిధంగా ఈరోజు తణుకు నియోజకవర్గంలో అనేక మంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం పట్ల విసిగి వేసారి మరలా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని భావించి ఈరోజు ఎంతో మంది పెద్దలు తణుకు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావటం చాలా సంతోషం. వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అదేవిధంగా ఇక్కడ మన స్థానిక నాయకులు పెద్దలు సుధాకర్ గారు, టౌన్ అధ్యక్షులు వెంకటకృష్ణ గారు, ఇరగవరం తణుకు అత్తిలి మండల పార్టీ అధ్యక్షులు అందరి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 200 మంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి వెళ్లడం జరుగుతుంది. వారిలో ముఖ్యంగా ఈరోజు పార్టీలో చేరేటటువంటి పెద్దలు గుర్రు అప్పారావు గారు కొప్పవెల్లమ సంక్షేమ సంఘం నుంచి, అలాగే మన కడియాల సూర్యనారాయణ గారు అఖిల భారత యాదవ మహాసభ ఉపాధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ, అలాగే బీసీ నాయకులు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ గారు, అలాగే ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామం నుంచి మాజీ సర్పంచ్ మాజీ సొసైటీ అధ్యక్షులు రామిరెడ్డి గారు, అలాగే రేలింగి గ్రామం నుంచి ఈరోజు మెంటాలమ్మ గుడి చైర్మన్ గా ఉన్నటువంటి బుజ్జి గారు, అలాగే అడ్డగారి వెంకటరత్నం గారు, అలాగే మాజీ సొసైటీ అధ్యక్షులు రేలింగి మాజీ సొసైటీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, అలాగే ఈరోజు ఇంకా పెద్దలందరూ కూడా, అలాగే టేకేర్ గ్రామం నుంచి ముఖ్యంగా వెంకటరెడ్డి గారి నాయకత్వంలో పలువురు యువకులు కూడా పెద్దలందరూ కూడా వెంకటరెడ్డి గారు నాయకత్వంలో, అలాగే వీరందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశయాల పట్ల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల లోకేష్ బాబు గారి నాయకత్వం పట్ల నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఈరోజు మంగళగిరి కార్యాలయానికి కూడా వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే తేతల నుంచి ముఖ్యంగా
తేతలి సర్పంచ్ గారు కృష్ణప్రియ గారు, అలాగే తేతలి ఎస్సీ సెల్ నాయకులు పెద్దలు కృపావరం గారు, వారి నాయకత్వంలో కూడా అనేక మంది ఈరోజు చేరడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు ఈ విధంగా లక్ష్మీనారాయణపురం మాజీ సర్పంచ్ పొలవరిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఈరోజు చేరడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ పదవులు చేసిన వాళ్ళు పెద్దలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్ల ఆశయాలతో వారు అందరూ కూడా జాయిన్ అవడం చాలా సంతోషమైన సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఈరోజు మరింత ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి చేరడానికి, తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కల్పించడానికి ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మరొక 100 రోజుల్లో ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయి. దీన్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఇంకా వారి ఆశయాలను అన్నింటినీ కూడా అడియాసలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇంకా రోజులు దగ్గర పడినాయని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరికీ మరొకసారి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి తన మొండి వైఖరి వీడి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ డిసెంబర్ 12 నుండి చేపట్టిన నిరవధిక సమ్మె 13వ రోజుకు కొనసాగింది. ఆదివారం ఎచ్చెరలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో మంత్రి కాకాని పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని వరిగొండ గ్రామంలో 3,15,00,000 వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కాకాని ప్రారంభోత్సవం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం వరికొండ గ్రామంలోని శస్త్ర ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర అవగాహన కార్యక్రమంలో మంత్రి కాకాణి పాల్గొన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను విద్యార్థులకు మంత్రి కాకాణి అందజేశారు. ట్యాబ్ తీసుకున్న విద్యార్థిని ప్రభుత్వానికి కృతజ్ఞతాపూర్వకంగా ఆంగ్లంలో చేసిన ప్రసంగం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని మంత్రి కాకాని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతూ, వరిగొండ గ్రామానికి ఇప్పటి వరకు 27,72,00,000 వ్యయం చేసి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, బహుళ ప్రయోజన సౌకర్య గోదాములు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ వారి సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేసిందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ వైకుంఠపురంలో ఆయన బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ కు విచ్చేసిన నారాయణకు స్థానికులు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేసి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లిన ఆయన ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ లక్ష్యాన్ని వివరించి టీడీపీ మేనిఫెస్టోను వారికి తెలియజేశారు. తమ ఇళ్ల వద్దకు విచ్చేసిన మాజీ మంత్రి పొంగూరు నారాయణను ప్రజలు ఎంతో ప్రేమగా పలకరించి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా నెల్లూరులోని పలు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో పర్యటించినప్పుడు వారి బాధలు వర్ణాతీతంగా ఉన్నాయని తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, సమస్త జీవులపై కరుణ కలిగిన యేసు ప్రభువు జీవన శైలిని, బోధనలను పాటించటమే క్రిస్మస్ పండుగకు అసలైన అర్థమని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు సంతపేటలోని సెయింట్ జోసెఫ్ చర్చిని క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సతీమణి రమాదేవి సందర్శించారు. వారికి చర్చి ఫాస్టర్లు, నిర్వాహకులు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నెల్లూరులో 130వ బూతులో ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికి పోయి వాళ్ళకి భవిష్యత్ గ్యారంటీలో ఉండే వాటిని వివరించడం జరుగుతుంది. అయితే ఈ కాలనీలో దాదాపు 300 ఇళ్ళు ఎస్టీ హౌసెస్ ఉన్నాయి. 300 ఇళ్ళు ఈ కాలనీలో 300 ఇళ్ళు, ఎక్కువగా దీన్ని ఎస్టీ కాలనీ అంటారు. వాళ్ళకి గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు దాదాపు 16 పథకాలు ఇచ్చాం. 16 అవన్నీ ప్రభుత్వం వదిలేసింది.
ఎస్టీలు అంటే ఎస్టీలని నేను కించపరిచి మాట్లాడటం కాదు. మొదటి నుంచి వాళ్ళలో ఎక్కువగా చదువుకున్న వాళ్ళు తక్కువ. అందుకని ఆ రోజు అంబేద్కర్ ఎస్సీలకి ఎస్టీలకి ప్రత్యేకంగా రిజర్వేషన్ పెట్టారు. ఆ మహానుభావుడు పెట్టబట్టే ఎంతోమంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, అనేక మంది ఆఫీసర్లు అయ్యారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్స్ కావచ్చు, ఉద్యోగాల రిజర్వేషన్ కావచ్చు, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరు కూడా భారతదేశంలో అంబేద్కర్ ఆ రోజు రచించిన దాన్ని ఎవరు డివియేట్ కాలేరు. కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీలు ముందుకు కొంత వచ్చారు. దాదాపు 21% వాళ్ళు ఈరోజు రిజర్వేషన్స్ ఉన్నాయి. 21% గవర్నమెంట్ ఉద్యోగాల్లో 21% వాళ్ళు చేరుతున్నారంటే ఆ రోజు అంబేద్కర్ చేసిన మహానుభావుడు చేసిన రిజర్వేషన్. అందువల్ల ఆ అణగారిన వాళ్ళు ఈరోజు ఎంతో అభివృద్ధి చెందారు, డెవలప్ అయ్యారు. అయినా కొన్ని దగ్గరలో కొన్ని కాలనీస్లో ఇంకా ఆ ఎస్టీ కాలనీ అనేది పోవాలి. ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ అనే పదాలు పోవాలి. అవి పోవాలంటే వీళ్ళు ఇంకా కొంత ఎడ్యుకేట్ కావాలంటే వాళ్ళకి ఖచ్చితంగా కొంత సపోర్ట్ ప్రభుత్వం నుంచి రావాలి. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఆ ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే పర్టికులర్గా ఈ కాలనీలో ఎస్టీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వాళ్ళకి చేయాల్సిన పథకాలు చేసి వాళ్ళు ముందడుగేసేటట్టుగా, వాళ్ళు డెవలప్ అయ్యేటట్టుగా, వాళ్ళ పిల్లలు అభివృద్ధి అయ్యేటట్టుగా ఖచ్చితంగా చేస్తుంది. నేను నెల్లూరు సిటీ వరకు ఖచ్చితంగా ఎక్కడైతే ఎస్టీ కాలనీస్ ఉన్నాయో ప్రత్యేకంగా, ఇంకా ఎస్టీ కాలనీస్ అనటం కూడా నాకు ఇష్టం ఉండదు, కానీ ఆ ఏరియాస్ చెప్పక తప్పదు. కాబట్టి 53వ డివిజన్లో ఎక్కువగా ఉన్నారు, ప్లస్ ఈ డివిజన్లో ఈ బూత్లో ఉండారు, అట్టా 4-5 డివిజన్లో ఉండారు. వాళ్ళందరినీ కూడా నేను కలుస్తున్నాను 1 to 1. ఎందుకంటే ఇప్పుడే ఇక్కడ ఒక దగ్గర ఒక అతన్ని కలిశాను, అతని ఇల్లు చూశాను. అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు పథకంలో ఇచ్చిన ఇల్లు. అది యాక్చువల్గా చాలా డ్యామేజ్ అయింది, కానీ అతను చేసుకునే స్థితిలో లేరు. అట్లాంటి వాళ్ళకి ఆ ఇంటి రిపేర్లకు వాటికి కొంత అమౌంట్ ఇవ్వాలా. గత ప్రభుత్వం అయితే, తెలుగుదేశం ప్రభుత్వం అయితే 10,000 ఇచ్చాం. ఎన్టీ రామారావు గారు కట్టిన హౌసులు ఏవైతే డ్యామేజ్ అయినాయో అవన్నీ రిపేర్ చేసుకోవడానికి 10,000 లెక్కన ఇవ్వటం జరిగింది. అలాంటి సహాయాలు కొన్ని చేయాలా. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వీళ్ళు ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి, వాళ్ళ పిల్లల యొక్క అభివృద్ధికి ఖచ్చితంగా అన్ని విధాల చేదోడుగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. సాటి మనుషుల పట్ల ప్రేమ, సమస్త జీవులపై కరుణ కలిగిన యేసు ప్రభువు జీవన శైలిని, బోధనలను పాటించడమే క్రిస్మస్ పండుగకు అసలైన అర్థం అన్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు సంతపేటలోని సెయింట్ జోసెఫ్ చర్చిని క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సతీమణి రమాదేవి సందర్శించారు. వారికి చర్చ్ పాస్టర్లు, నిర్వాహకులు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చర్చిలో నారాయణ, రమాదేవి దంపతులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు చెప్పిన దైవ సందేశాన్ని ఆలకించారు. ఈ క్రమంలో పాస్టర్లు వారిని ఆశీర్వదించారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను నారాయణ, రమాదేవి దంపతులు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ, యేసు ప్రభు అనుసరించిన శాంతియుత జీవనం, శత్రువునైనా క్షమించే గుణం అందరికీ అవసరమన్నారు. మానవాళికి జీసస్ తమ జీవితం ద్వారా ఇచ్చిన మహోన్నత సందేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. క్రీస్తు బోధనలు ఎప్పటికప్పుడు మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని మాజీ మంత్రి పొంగూరు నారాయణ తెలియజేశారు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు యేసుక్రీస్తు జన్మదినం. ఈ జన్మదినాన్ని నుంచి ఈరోజు నేను యాక్చువల్గా ఈ యొక్క చర్చిలో అందరితో కలిసి ప్రార్థనలో పాల్గొన్నాను. ఆ ప్రభు యొక్క ఆశీస్సులు కోరటం జరిగింది. ఈరోజు ఇక్కడ బిషప్ ఏదైతే వారు ప్రార్థనలు చేస్తూ బైబిల్లో ఉన్న అనేక వాక్యాలు వారు ప్రవచించడం జరిగింది. ప్రతి వాక్యములో పరిపాలన ఎలా ఉండాలి, సుపరిపాలన ఎలా ఉండాలి, ప్రజలకు సేవ ఎలా చేయాలనేదే నాకు బోధపడింది. ఖచ్చితంగా బైబిల్లో ఏదైతే ప్రజాసేవ చేసే వ్యక్తి ప్రజలకు ఎలాంటి సేవ చేయాలా, గతంలో యేసుక్రీస్తు ప్రబోధించినవి ఏ విధంగా అనేక దశాబ్దాల తరబడి రాజులు వాటిని ఆచరించారు, వాటన్నిటి ఈరోజు ఇక్కడ బిషప్ గారు తన వాక్యాల్లో
తెలియపరచడం జరిగింది. ఖచ్చితంగా వారు ఏదైతే ప్రబోధించారో వాటన్నిటిని గ్రహించి ఈ యొక్క పరిపాలనను సుపరిపాలన చేసేట్టుగా, ప్రజాసేవ చేసేట్టుగా చేయడం జరుగుతుంది. మరొకసారి క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కుటుంబాల్లో వెలుగు నింపాలా, ఆ యేసు ప్రభు ఆశీస్సులు అందరికీ ఉండి రాష్ట్రంలోని ప్రతి సైన్యానికి కూడా మెండుగా ఉండి మంచిగా ఆయన ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటూ నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా క్రిస్టియన్ పండుగ శుభాకాంక్షలు. రంగారెడ్డి జిల్లా శిరలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గంగారం పెద్ద చెరువును గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో మట్టి పోసి ఆక్రమించుకుంటున్న వైనం. ఇలాంటి సంఘటనలు శిరలింగంపల్లి నియోజకవర్గంలో కోకొల్లుగా మారిన రంగారెడ్డి జిల్లా ఆర్డీఓ, జోనల్ కమిషనర్, ఎంఆర్ఓ, చందానగర్ ఏసీపీ నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ని ఆరోపణలు వస్తున్నా గంగారం పెద్ద చెరువు ఎందుకు కబ్జాకు గురైందని అధికారులు పర్యవేక్షించిన పాపాన పోలేదు. ఈ విషయమై స్థానిక ప్రజలు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయాన్ని ఇలాగే పరిశీలిస్తే సంబంధిత అధికారులకు వాటా ఉన్నట్లు స్థానిక ప్రజలు భావిస్తున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేసినా అక్కడ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన దాఖలాలు లేకుండా పోయాయి. అదే నిరుపేదలో చిన్న గుడిసె వేసుకున్నా జేసీబీల సాయంతో కూల్చివేస్తారు. కానీ బడా బాబులు రంగంలోకి దిగి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న దాఖలాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుని కబ్జాలకు గురైన భూములపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మధ్య చెరువులో మట్టి పోసిరని ఒక ఫిర్యాదు వీడియో చేసి పంపిస్తే దాని తర్వాత ఇక్కడ భారీ ఎత్తున తిరిగి డంపింగ్ చేశారు పట్టి. దాంతోపాటు ఒక జిఎన్ రాజు అని ఎవరో బోర్డు పెట్టింది ఇక్కడ, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్, కింద వి జగదీశ్వర్ గౌడ్ అని ఉంది. ఇది చెరువు ప్రాంతం, గంగారం పెద్ద చెరువు ప్రాంతం. ఇందులో ఈ విధంగా నింపుతూ ఉంటే చూడండి ఎంత భారీ ఎత్తున నింపేశారో. జనం కోసం చేసిన ఫిర్యాదులో భాగంగా ఈ మధ్య దూరంలో ఉన్న ఒక చిన్న కాంపౌండ్ వాల్ను, బేస్ ఫీట్ను గులగొట్టిన శిథిలాలు కనిపిస్తున్నాయి అక్కడ. ఈ చెరువు ప్రాంతంలో ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంత భారీ ఎత్తున నిర్మాణాలు, మట్టి కందకాలు దూమి కబ్జాలు చేస్తూ ఉంటే చూడండి, ఇది మొత్తం చెరువే. ఈ బిల్డింగ్ కూడా మొత్తం చెరువే. చందానగర్కి సంబంధించిన చైర్మన్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత భారీ ఎత్తున నిర్మాణాలు చెరువులో జరుగుతుంటే చర్యలు తీసుకోకుండా ఇంత ఎత్తున సహకరిస్తూ మళ్ళీ ఇంకా ఉల్టా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని కొడుతూ బోర్డులు భారీ ఎత్తున వి జగదీశ్వర్ గౌడ్, షేర్లింగంపల్లి ఉంది ఆ బోర్డు మీద. వెంటనే చందానగర్ డీసీ మరియు డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ షేర్లింగంపల్లి వీటి విషయంలో శ్రద్ధ తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని జనం కోసం డిమాండ్ చేస్తుంది. మొత్తం ఈ విధంగా చెరువంతా ఎంక్రోచ్మెంట్ అవుతుంటే ఇరిగేషన్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ ఏం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. వెంటనే స్పందించాలని జనం కోసం డిమాండ్ చేస్తుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో రాణిస్తారని భావిస్తే గత ఎన్నికలలో పోటీ చేయకుండా ఆమె వ్యూహాత్మక నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కోసం ఏపీ రాజకీయాల్లో కూడా అడుగు పెడతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఏపీకి సంబంధించి కీలక బాధ్యతలు అప్పచెబుతారు అన్న ప్రచారం సాగుతున్న వేళ వైఎస్ షర్మిల చేసిన ఒక పని ఇప్పుడు రాజకీయ వర్గాలలోనూ ప్రజలలోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఆమె క్రిస్మస్ సందర్భంగా కానుకలు పంపించారు. దాంతోపాటు ద వైఎస్ఆర్ ఫ్యామిలీ విషెస్ యూ ఏ డిలైట్ఫుల్ క్రిస్మస్ అండ్ ఏ బ్లెస్డ్ 2024 అని రాసి ఉన్న గ్రీటింగ్ కార్డును కూడా పంపారు. ఇక ఇదే విషయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. షర్మిలకు ధన్యవాదాలు తెలియజేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఫ్లెక్సీల వ్యవహారంపై మాజీ మంత్రి ఆలపాటి రాజా సెటైర్ వేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా బీఫామ్లు ఎవరికి ఇస్తున్నారో తెలియకుండానే
ఎవరికి వారు ఫ్లెక్సీలు వేయించుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఈ ఫ్లెక్సీలను తొలగిస్తారా, ఉంచుతారా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. మనం ఎగ్జాంపుల్స్ కాదు కానీ ఎవరికి వాళ్ళు మేమే ఎమ్మెల్యేలు అని చెప్పి వేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకు వేసుకున్నారు అనేది కూడా ఎవరికి తెలియదు. ఒక పార్టీకి ఒక పార్టీ ప్రొసీజర్ బీఫామ్ ఇచ్చే వరకు లేకపోతే పార్టీ అనౌన్స్ చేసే వరకు కూడా ఆగకుండా ఎవరికి వాళ్ళు ఏమన్నా తగ్గిపోతామని చెప్పి మేమే ఎమ్మెల్యేలు అని చెప్పి ఈ రోజున ఫ్లెక్సీలు వేసుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క పట్టణంలో కానీ జిల్లాలో కానీ మనం చూస్తూ ఉన్నటువంటి వాస్తవం. అందుకే చెప్పాను, మీరు 11 మందిని మార్చారు. ఎందుకు మార్చారు అనే దానికి ఇంతవరకు సమాధానం లేదు. సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం ఎక్కడ కనపడలేదు. పోనీ సామాజిక న్యాయం ద్వారా మేమైనా రాజకీయాల్లో చాలా మార్పులు తీసుకొస్తున్నాం అంటే మీరు చేసినటువంటి గత పాలనని మనం గమనించినట్లయితే చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా సీఎం జగన్ ను పీకేదేం ఉండదంటూ కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము అనేక సార్లు చెప్పాం. నిన్న చంద్రబాబు నాయుడు పీకేతో సమావేశం అయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. భూమి బద్దలైపోద్ది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు. 3 గంటలు రూమ్లో కూర్చున్నారు ఇద్దరు. మధ్యలో లోకేష్ లోపలికి బయటికి వెళ్ళి వస్తున్నాడని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ, ఈటీవీ, మన TV5 బిఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి వెనక ముందుకి టీవీలు పగలగొట్టేశారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేసాం. బుర్రలో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్ళి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడు తమ్ముళ్ళు మన ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడని ఈ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. ఇదే రాధాకృష్ణ, ఇదే రామోజీరావు, ఇదే బిఆర్ నాయుడు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు బాబాయిని చంపటానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు. కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు. వీటన్నిటికి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో? ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనమాట. అయిపోయినప్పుడు 2019లో వాడేసింది తీసుకొచ్చి ఇప్పుడు 2024లో వాడదాం అనుకుంటున్నాడు. ప్రశాంత్ కిషోర్కి ఐపాక్కి ఏం సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయినాక నేను వ్యూహకర్తగా ఉండట్లేదు, నేను తప్పుకున్నాను, నేను ఒక రాజకీయ పార్టీ పెట్టానని చెప్పి బీహార్లో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ఈరోజు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మాట్లాడమంటే చంద్రబాబుని ఇండియా కూటమిలో చేరమని చెప్పి అడగటానికి చర్చలు జరపడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ని పెట్టి ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడికి 2 కళ్ళ సిద్ధాంతం. ఎవడు అధికారంలోకి వస్తాడు చంద్రబాబుకి అర్థం కావట్లా. కేంద్రంలో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా ఎవడొస్తాడు అన్నది కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు పీకేలను పెట్టుకున్నాడు. ఒక పీకేనేమో బీజేపీతో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకో పీకేనేమో కాంగ్రెస్ ఇండియా కూటమితో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ పీకేని పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఇంటికి కూడా పీకేదేమి ఉండదు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో పంచాయతీరాజ్ వ్యవస్థాపకులు రాష్ట్ర జాతీయ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ చేబ్రోలు గ్రామంలో సర్పంచుల సమస్యలపై సమర శంఖారావు నిర్వహించారు. సర్పంచులు పలు సమస్యలపై సభ నిర్వహించారు. ప్రజల సమస్యలు మరియు సర్పంచుల అవగాహన కోసం ఈ గ్రామ సభలో సర్పంచ్ లక్ష్మీ సునీత అధ్యక్షతన నిర్వహించారు. బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్పంచుల నిధులు 8,000 కోట్ల రూపాయలు దొంగతనం చేసిందని ఆరోపించారు. గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోతాయి. ఆ సమస్యలపైన గ్రామ సభలు నిర్వహించి మీ గ్రామీణ ప్రజలతో నేరుగా ప్రత్యక్షంగా మీతో మాట్లాడి మీ సమస్యలను తెలుసుకొని
ఒక గ్రామ వికాస పత్రం మేము సర్పంచుల సంఘం అలాగే పంచాయతీరాజ్ ఛాంబర్లకు చెందిన రాష్ట్ర కమిటీ నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ రోజున ఇందాకడ సర్పంచ్ గారు లక్ష్మి గారు అలాగే మన ఉంగుటూరు సర్పంచ్ గారు ప్రభుత్వం మన గ్రామ ప్రజలకి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇవ్వడం లేదు. స్టాంప్ డ్యూటీ కానివ్వండి, రిజిస్ట్రేషన్ సర్ఛార్జ్ కానివ్వండి, లేకపోతే నీటి తీరువా కానివ్వండి, ప్రొఫెషనల్ ట్యాక్స్లో వాటా కానివ్వండి, ఇలా అలాగే రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి కూడా మనకి నిధులు రావాలి. రాష్ట్ర ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థిక సంఘం వేరు, అది ఢిల్లీ నుంచి వస్తాయి. ఇది రాష్ట్ర ఆర్థిక సంఘం, ఈ అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ నిధులు కానివ్వండి, ఇలా పెద్ద ఎత్తున మనకు వచ్చేటటువంటి నిధుల్ని పర్ క్యాపిటల్ గ్రాంట్ కానివ్వండి, ఇటువంటి ₹1 కూడా గత 4 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఏమో లక్ష్మి గారు ఏమన్నా ఇచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం నుంచి? ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం మన గ్రామ పంచాయతీలకి తాను ఇవ్వాల్సినటువంటి వాటా నిధులు ఇవ్వకపోగా కేంద్రం నుంచి, ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మోడీ గారు పంపించేటటువంటి కేంద్ర ఆర్థిక సంఘం 14-15 ఆర్థిక సంఘం నిధులు గత 4 సంవత్సరాల్లో 8,629 కోట్లు పంపిస్తే ఆ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేయటం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన పంచాయతీలకు వచ్చే నిధుల్ని దోపిడీ చేసి ఆ నిధుల్ని దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడుకోవటం జరుగుతుంది. ఇవే కాదు, ఇందాక మన సర్పంచ్ సోదరులు చెప్పారు, ఉపాధి హామీ నిధులు కూడా గత 4 సంవత్సరాల్లో ₹1 కూడా ఇవ్వలేమా. 36,000 కోట్లు, సుమారు 36,000 కోట్లు 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేయటం జరిగింది. అలాగే జలజీవన మిషన్ నిధులు, అలాగే రూరల్ రోడ్ మెయింటెనెన్స్ కింద నిధులు, ఇలా సుమారు మన గ్రామాలకి, మన గ్రామ పంచాయతీలకి, మన సర్పంచులకి, అంటే మన గ్రామీణ ప్రజలకి, అంటే మన రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామ పంచాయతీల్లో ఉన్న 3,50,00,000 మంది మీపోటి గ్రామాల ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 50,000 కోట్ల రూపాయల్ని జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేసి దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆ నిధులు అయ్యో సర్పంచ్ గారియో నాయో ఎక్కడో గ్రామ పంచాయతీయో కాదు, ఆ డబ్బులు మీ గ్రామాల ప్రజల డబ్బులు. ఆ డబ్బుల్ని మీకు మంచినీళ్ళు ఇవ్వమని, రోడ్లు వేయమని, రైళ్లు కట్టమని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఢిల్లీ నుంచి పంపించారు. ఆ రకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా 2014 నుంచి 19 వరకు కూడా ఇలాగే 50,000 కోట్లు పంపించారు. ఆ రోజున ఆ డబ్బులు మన రాష్ట్రం నుంచి అంతర్జాతీయ సాంకేతికతతో ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న అమరాన్ బ్యాటరీలు, ఇంజిన్ ఆయిల్స్ మన తెలుగోడి ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిందని జిల్లా ప్రజా సమస్యల వేదిక అధ్యక్షులు బెవర వెంకట రవిశంకర్ కొనియాడారు. పొన్నాడ గ్రామ తోటలలో అమరాన్ సౌజన్యంతో శ్రీ దుర్గా స్కూటర్ మోటార్ సైకిల్ మెకానికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా, జపాన్ దేశాల ప్రమాణాలకు అనుగుణంగా వచ్చిన అమరాన్ హై లైఫ్ లూబ్స్కు కూడా మార్కెట్లో మంచి స్పందన వస్తుందన్నారు.
అందుకు అమరాన్ కంపెనీ వారి అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలే కారణమన్నారు. ఇంత మంచి ఉత్పత్తుల్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మెకానిక్ పై ఉందన్నారు. శ్రీ దుర్గా స్కూటర్ మోటార్ సైకిల్ మెకానిక్లు సంక్షేమ సంఘం అధ్యక్షులు కోటిపల్లి మోహన్ రావు మాట్లాడుతూ, మన కోసం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని మెకానిక్లందరూ నిబద్ధతతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. అసోసియేషన్ కార్యదర్శి గుడ్ల వరహా నరసింహులు మాట్లాడుతూ, వినియోగదారులకు మంచి ఉత్పత్తులు అందించి తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని పెంపొందించుకోవాలన్నారు. శ్రీకాకుళం పోస్ట్ ఆఫీస్ మేనేజర్ షరీఫ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క మెకానిక్లు పోస్ట్ ఆఫీసు వారి తక్కువ ప్రీమియంతో 10-15 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తుందన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అమరాన్ లక్కీ డ్రా తీసి అందులో విజేతలకు అమరాన్ ఇంజిన్ ఆయిల్స్ వారి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఇక్కడ మ్యాటర్ కాదు, మనకేంటంటే దాంట్లో వాడే మనం ఎడిటివ్స్ ఉంటాయి. ప్రతి దీనికి కూడా ఒక ఇంజిన్ ఆయిల్ తయారు చేయాలి అంటే ఫస్ట్ కొంత బేస్ ఆయిల్ ఉండాలి. బేస్ ఆయిల్కి వచ్చేసి సింథటిక్స్ యాడ్ చేసి దాన్ని తయారు చేస్తారు, సింథటిక్ ఆయిల్ కింద వస్తుంది. ఆ దాంట్లో ఏవైతే ఎడిటివ్స్ యాడ్ చేస్తామో ఆ ఎడిటివ్స్ అనేది తగ్గిస్తారు. ఆ ఎడిటివ్స్ తగ్గడం వల్ల దాంట్లో ప్రైస్ డిఫరెన్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే మా కంపెనీ నుంచి ఎడిటివ్స్లో ఎటువంటి డిఫరెన్స్ లేకుండా అన్ని పెర్ఫెక్ట్గా యాడ్ చేసి ప్రతి సర్టిఫికేషన్ తీసుకొని వెహికల్స్ టెస్ట్ చేసిన తర్వాత అది లాంచ్ చేయడం జరిగింది. మా ఇంజిన్ ఆయిల్ కూడా క్వాలిటీ పరంగా ఎటువంటి ఇది లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, వాడండి, కస్టమర్స్ ప్రిఫర్ చేయండి. మీరు ఏ విధంగా అయితే బ్యాటరీస్ సపోర్ట్ చేశారో అదే విధంగా ఇంజిన్ ఆయిల్స్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీలోకి 200 మందికి పైగా వైసీపీ నాయకులు చేరికలు. ముఖ్యమంత్రి తన మొండి వైఖరి వీడి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. సిఐటియు డిమాండ్. ఘనంగా క్రిస్మస్ వేడుకలు. కాంగ్రెస్ పార్టీ కోసం ఏపీ రాజకీయాల్లో కూడా వైఎస్ షర్మిల అడుగు పెడతారని పెద్ద ఎత్తున చర్చ. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.